హలో అండి. సూరజ్ బర్త్‌డే రోజే తనకి నీ మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పు అని కార్తీక్, దీప చెప్తే ఇక ఆ రోజు చెప్పాలని అనుకోని సూరజ్ దగ్గరికి వెళ్తే అక్కడ వీలు పడదు. మా ఇంటికి రా, మా అమ్మ పిలిచింది, పార్టీ ఉందని చెప్తుంది జ్యోత్స్న. సరేలే అని చెప్పి సూరజ్ అయితే శివనారాయణ ఇంటి లోపలికొచ్చేసరికి ఫుల్‌గా బెలూన్‌తో అన్నిట్లితో డెకరేషన్ చేసి అంతా రెడీగా పెట్టి అందరూ సూరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను రాగానే అందరూ బర్త్‌డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయిస్తారు సూరజ్‌తో. ఇక అప్పుడే దీప, కార్తీక్ అయితే చెప్పు చెప్పు అని జ్యోత్స్నకి సైగ చేస్తూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న, సూరజ్ నేను నీకో విషయం చెప్పాలి, ఇదే నేను నీ బర్త్‌డేకి ఇచ్చే గిఫ్ట్ అని చెప్తుంది. ఏంటి అని అడుగుతాడు సూరజ్. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నా మనసులో నీకు తప్ప ఎవ్వరికీ స్థానం లేదు, మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. అప్పుడే సూరజ్, పెళ్లి గురించి ఆ రోజు మీ తాతయ్య గారు అడిగినప్పుడే నేను చెప్పాను కదా, చెప్పిన మాటలు మర్చిపోయావా? నేను అనుకున్నట్టు మారాలి, నువ్వు అనుకున్నట్టు కాదు. నువ్వు ఇష్టపడితే సరిపోతుందా? నీ ఆలోచనల్ని నువ్వు మారిన మార్పుని నేను కదా ఇష్టపడాలని చెప్తాడు సూరజ్. నేను మారానంటే ఎందుకురా నమ్మట్లేదు? మా బావ ఇచ్చిన గిఫ్ట్లన్నీ కూడా నేను తిరిగిచ్చేశాను. నా మనసులో నీకు తప్ప ఎవరికి స్థానం లేదు సూరజ్ అని చెప్తే, అది నేను నమ్మాలి, నాకు నమ్మకం కలగాలి అనంటే, నీకు ఏం చెప్పినా, ఎంత నేను మారినా నాలో ఉన్న మార్పు నీకు కనబడట్లేదని నాకు అర్థమైంది, ఇప్పుడే వస్తానని చెప్పి పైకి వెళ్ళి రివాల్వర్ తీసుకొని వచ్చి తనకి పాయింట్ బ్లాంక్లో తనకి తనే పెట్టుకొని, జ్యోత్స్న అయితే, చూడు సూరజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చెప్పేది నీకు నిజంలా అనిపించట్లేదు, నేను ఇప్పుడు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అయితే నువ్వు దక్కితే నీతో బతుకుతా, లేదంటే నేను చస్తాను. చావాలనుకునే ముందు ఎవరు అబద్ధం చెప్పరు కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా మనసులో నీకే స్థానం ఉంది, నేను నిజంగా మారానంటుంటే ఎందుకు నువ్వు నమ్మట్లేదు? సరే అయితే షూట్ చేసుకొని ప్రూవ్ చేయనా నువ్వంటే ఇష్టమని అని చెప్తుంది. అప్పుడే అందరూ కూడా కంగారు పడక, జ్యోత్స్న నా మాట వినని అందరూ సర్ది చెప్తూ ఉంటారు. అప్పుడే సూరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే శివనారాయణ, చూడు సూరజ్, ఏమైనా చెప్పు, ఏమైనా చెయ్యి, కానీ నా మనవరాలకి నీ వల్ల ఏదైనా జరిగితే నేను అస్సలు క్షమించనని చెప్తాడు. అసలు అవసరమే మీకు రాదు సార్ అని చెప్పి జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి గన్ లాక్కొని, నువ్వంటే ఇష్టం లేకనుకుంటున్నావా ఇదంతా? మీ ఇంట్లో అందరికీ తెలుసు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చినట్టుగా మారాలని వెయిట్ చేస్తున్నానని. ఈరోజు నీ నోటితోనే నువ్వంటే ఇష్టం అని చెప్పావు కదా, నాకంతా అర్థమైంది, నువ్వు కంగారు పడొద్దని చెప్పి పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి అని చెప్పి శివనారాయణతో చెప్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.